నాలుగు గోడల మధ్య నుంచి నలుగురు చర్చించుకునే వరకు మంచు ఫ్యామిలీ గొడవలు ముదురుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. అయితే మంచు ఫ్యామిలీ గొడవలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు వినయ్ మహేశ్వరి. అసలు ఈ గొడవ గురించి వార్తలు వచ్చిన ప్రతిసారి వినయ్ పేరు వినబడుతోంది. ఇంతకీ వినయ్ మహేశ్వరి ఎవరు? ఆయనకు మంచు కుటుంబానికి సంబంధం ఏంటి? అతను కూడా మంచు కుటుంబ సభ్యుడేనా లేక బయటి వ్యక్త అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. వినయ్ ఎవరు అనే విషయానికి వస్తే వినయ్ మహేశ్వరి ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. అలాగే మంచు కుటుంబానికి చెందిన న్యూయార్క్ అకాడమీ, శ్రీ విద్యా నికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ సంస్థల సీఈఓగా ఆ రెండింటికి సంబంధించిన వ్యవహారాలు కూడా వినయ్ చూస్తున్నారు. దానికంటే ముందు వినయ్ ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులకు, అక్కడ వ్యాపారాలు చేసేవారికి తాను మద్దతు ఇచ్చిన తర్వాత విష్ణు, వినయ్ మహేశ్వరి తనపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారని మనోజ్ అంటున్నారు. వాళ్ళిద్దరూ చేస్తున్న ఆర్థిక అవకతవకలకు సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, సంబంధిత అధికారుల ముందు వాటిని బయట పెడతానని మనోజ్ చెప్తున్నారు. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య మాటలు లేవని కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. దీంతో వీరిద్దరి మధ్య వారధిగా కూడా వినయ్ మహేశ్వరి ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. విష్ణు దగ్గరకు వినయ్ మహేశ్వరి వచ్చినప్పటి నుంచి మంచు ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయని మనోజ్ సన్నిహితులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ కారణంగానే తాజాగా జరిగిన ఆస్తుల గొడవలో వినయ్ మహేశ్వరి మనోజ్ మీద చేయి చేసుకున్నారని, ఆ తర్వాత జరిగిన తోపిలాట్లో మంచు మనోజ్కు గాయాలయ్యాయని తెలుస్తోంది. ఈ వివాదానికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. మంచు విష్ణు దీని మీద ఇంతవరకు స్పందించలేదు. విష్ణు స్పందించే దాన్ని బట్టి ఈ వివాదం ఓ కొలిక్కి వస్తుందని కొంతమంది భావిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.